కాసేపట్లో పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన, ఎల్లమందలో పెన్షన్ల పంపిణీ, ఆ తర్వాత లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి. చెన్నై శివారు మాధవరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత, 25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్ స్వాధీనం, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీస్. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి నోటీసులు, కాంగ్రెస్ నేత శేఖర్పై దాడి కేసులో తాఖీదులు, జనవరి 2న రావాలన్న బొంగాస్పేట పోలీస్. వికారాబాద్ జిల్లా తుంకల్ గడ్డలో దారుణం, మంత్రి సీతక్క శంకుస్థాపన చేసిన శిలాఫలకం ధ్వంసం, ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న గిరిజన సంఘం నాయకులు. ఏపీ డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి క్షేత్రస్థాయి పర్యటన, నెలకు ఒక జిల్లాలో పర్యటించనున్న పవన్. టీటీడీలో తెలంగాణ నేతల లేఖలకు గ్రీన్ సిగ్నల్, వారానికి 4 సిఫారసు లేఖలకు సీఎం ఆమోదం, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన రేవంత్ రెడ్డి. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, పెనమలూరులో ఈఓపీఆర్డీపై అటాక్, తన అర్జీకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదని ఆగ్రహం. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కస్తూరిబా స్కూళ్లలో పౌష్టికాహారం సరఫరాకు టెండర్లు, పుట్టపర్తిలో అధికార పార్టీ నేతల ఆగ్రహం, కూటమి సర్కారు వచ్చినా తమకు ఛాన్స్ లేదని మండిపాటు. ఫామ్ హౌజులపై పోలీసుల దాడులు, స్వయంగా పాల్గొన్న రాచకొండ పోలీస్ కమిషనర్, న్యూ ఇయర్ ఈవెంట్లపై నిఘా. కొత్త ఏడాది వేడుకలపై పోలీసుల నజర్, మత్తు పదార్థాలు, గాంజా విక్రయాలపై నిఘా, ములుగు జిల్లాలో స్నిఫర్ డ్రగ్స్తో తనిఖీలు. కాణిపాకం ఆలయంలో రేపు కొత్త రూల్స్, అన్ని ఆర్జిత సేవలు రద్దు, తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనం. పుట్టపర్తికి భక్తుల రద్దీ, న్యూ ఇయర్ కోసం తరలివచ్చిన భక్తులు, అన్ని ఏర్పాట్లు చేసిన ట్రస్ట్ అధికారులు. రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టులు, ఏటు మానస తేజతో పాటు 4గురికి రిమాండ్, నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి. మదనపల్లి ఫైల్స్ కేసు నిందితుడి అరెస్టు, గౌతమ్ను చిత్తూరు కోర్టులో హాజరుపరిచిన సిఐడి, 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. జనవరి 11న తిరుపతిలో బీసీ ఉద్యోగుల మహాసభ, క్రీమీ లేయర్ తొలగించాలి, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రమోషన్లలో కోటా ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య. PSLV C-60 ప్రయోగం విజయవంతం, 2 ఉపగ్రహాల్ని కక్షలో ప్రవేశపెట్టిన ఇస్రో, శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు. విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు, రాత్రి కనకదుర్గ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ మూసివేత, రాత్రి 1 గంట వరకే హోటళ్లకు అనుమతి. పాల ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన కెమికల్స్, అబ్దుల్లాపూర్ మెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, మిల్క్ డైరీపై కేసు నమోదు. భారీగా పడిపోయిన టమోటా ధర, నంద్యాల జిల్లా ప్యాపిలిలో కేజీ 3 రూపాయలు, రవాణా ఖర్చులు కూడా రావట్లేదంటోన్న రైతు. నిర్మల్ జిల్లాలో పెద్ద పులి కలకలం, భైన్సా నిర్మల్ జాతీయ రహదారిపై సంచారం, మొబైల్లో చిత్రీకరించిన వాహనదారులు. ఢిల్లీలో ఎన్నికల వేడి, కేజ్రీవాల్పై బీజేపీ ఎదురుదాడి, యాప్ స్కీములపై పోస్టర్లతో సెటైర్లు.